మీకు స్టాక్ మార్కెట్‌లో అస్సలు ఐడియా లేదు. కానీ స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. మంచి లాభాలు పొందాలనుకుంటున్నారు. లేదా మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నారు. కానీ లాభాలు రావడం లేదు. ఎప్పుడు నష్టాలే వస్తున్నాయి. అటువంటప్పుడు నేను చెప్పే ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే గన మీకు లాభాలు రావచ్చు. అది ఏంటి అంటే మన స్టాక్ బ్రోకర్స్ కొన్ని స్టాక్స్‌ను రికమెండ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. అది వివిధ కేటగిరీల్లో అంటే ఇంట్రాడేలో ఇది కొనండి, డెలివరీలో ఇది కొనండి, ఈ మార్జిన్‌లో ఇది కొనండి అని చెప్పేసి. వీళ్ళు ఈ మార్జిన్ కేటగిరీ కింద రికమెండ్ చేసేటటువంటి స్టాక్స్ మంచి స్టాక్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ఈ మార్జిన్‌లో మనం పెట్టేటటువంటి పెట్టుబడికి 4 రెట్లు వాళ్ళు అప్పుగా ఇస్తారు. దానికి నెల రోజుల పాటు ఎటువంటి వడ్డీ ఉండదు. కాబట్టి వాళ్ళకు బ్రోకరేజ్ ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు మంచి స్టాక్స్‌ను రికమెండ్ చేస్తారు. మనం ఏం చేయాలంటే ఈ మార్జిన్ కింద ఉండేటటువంటి స్టాక్స్‌ను మనము మామూలు డెలివరీ కింద కొనాలి. మన అమౌంట్‌తో కొనాలి. వాళ్ళు ఈ మార్జిన్ కింద రికమెండ్ చేసేటటువంటి స్టాక్స్‌లలో కూడా ఏవి కొనాలి అంటే, మొత్తం సంవత్సరం అంతా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటివి. అంటే 1 వీక్ కానీ, 1 మంత్ కానీ, 6 మంత్స్ కానీ ఎప్పుడైనా కూడా ఎప్పుడు గ్రీన్‌లో నడిచేటటువంటివి, ఎప్పుడు లాభాల్లో నడిచేటటువంటి స్టాక్స్‌ను మాత్రమే కొనాలి. కేవలం 6% టార్గెట్ పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ కోసం. 1 వీక్ కానీ, 1 మంత్ కానీ అంతే. పెట్టుకొని వెంటనే ఎప్పుడైతే ఆ టార్గెట్ ఫుల్‌ఫిల్ అయిందో అమ్మేసేయాలి. మళ్ళీ ఫ్రెష్‌గా వాళ్ళు రికమెండ్ చేసినటువంటి స్టాక్‌ను కొనాలి. మళ్ళీ కొనాలి, మళ్ళీ అమ్మాలి. అంటే స్వల్ప లాభాలు తీసుకొని కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి. ఎటువంటి స్టాక్స్ కొనాలి అనే ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. చూడండి. నా అకౌంట్ అయితే ఎస్బీఐ సెక్యూరిటీస్‌లో ఉంది. వాళ్ళ రికమెండేషన్స్ మీకు చూపిస్తున్నాను. ఇది ఎస్బీఐ సెక్యూరిటీస్ యొక్క ఫ్రంట్ పేజ్. ఈ ఫ్రంట్ పేజ్‌లో మనము అట్లా కిందికి పోయామంటే రికమెండేషన్స్ అని ఉంటాయన్నమాట. అవర్ రికమెండేషన్స్. ఇందులో వ్యూ ఆల్ కొడితే వాళ్ళు ఎటువంటి రికమెండేషన్స్ చేశారు అనేది అన్నీ తెలుస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, డిఫరెంట్ స్టాక్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీలలో ఉన్నాయి. ఆల్‌వి, డెలివరీ, ఈ మార్జిన్ అని ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇంకా ఇంట్రాడే, బీటీఎస్టీ అంటే బై టుడే సెల్ టుమారో. ఇందులో మనం తీసుకోవాల్సింది ఈ మార్జిన్ కింద ఏమేమి స్టాక్స్ ఉన్నాయో చూడండి. సపోజ్ యూనియన్ బ్యాంక్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనము ఇలా వస్తుంది. ఇందులో రిటర్న్స్ అండ్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు 1 ఇయర్‌లో ఎంత రిటర్న్ ఉందో చూపిస్తుంది. చూడండి, 38% ఉంది. అంతా గ్రీన్ ఉంది. 1 వీకు, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అంతా గ్రీన్ ఉంది. ఈ స్టాక్ కొనొచ్చు. మనము ఇంకొక స్టాక్ చెక్ చేద్దాం. ఇది పాలీక్యాబ్ అనేటటువంటి స్టాక్. దీంట్లో చూడండి, 1 వీక్‌లో ఓకే గానీ 1 మంత్‌లో బాగా డౌన్ అయిందనమాట. రిటర్న్స్ పెద్దగా లేవు. అదే 3 మంత్స్‌లో బాగుంది, 6 మంత్స్‌లో బాగుంది, 1 ఇయర్‌లో బాగుంది. అయినా కూడా దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే 1 మంత్‌లో అయితే డౌన్ అయింది బాగా. నెక్స్ట్ మనం ఇంకొక స్టాక్‌ని చెక్ చేద్దాం. ఇది బెల్ రైస్. బెల్ రైస్ స్టాక్ చూడండి. దీని యొక్క రిటర్న్స్ అండ్ వాల్యూమ్స్ 1 వీక్ గానీ, 1 మంత్ గానీ, 6 మంత్స్ గానీ, 1 ఇయర్ గానీ అంతా గ్రీన్ ఉంది. పైగా 80% ఇచ్చింది 1 ఇయర్‌లో. ఇటువంటి స్టాక్ తీసుకోవచ్చు.